పేర్రాజు అనేవాడికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతన్ని కంటి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె అతన్ని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరు పొందిన విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపింది. 10 ఏళ్లు వయసు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువంటే విసుగు పుట్టింది. తల్లితో, అమ్మ, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుంటున్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇండ్లలో పనిచేసి 4 రాళ్ళు సంపాదిస్తా అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబు, ఇది నీకు నేర్చుకోవాల్సిన వయసు. విష్ణుశర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్య నేర్చుకో. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్నాడు పేర్రాజు. కొంతకాలం నిపుణుల ఆశ్రయించి వారికి సుశ్రుత చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సాధించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు, పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యలో మరింత కృషి చేసి బాగా రాటుతేలాడు. ఇలా ఉండగా ఆ ఊరిలో ధనశర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊరిలో పండే వేరుశనగ చాలా నాణ్యమైంది కొనడానికి వచ్చాడు ఆయన. అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు. అతడితో కాసేపు మాట్లాడాక, అబ్బాయి, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖి మంచి వరుడు కోసం చూస్తున్నాను. నీకిష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా వ్యాపారమంతా నీవే చూసుకో, నీకే అప్పజెప్తా అన్నాడు. ఈ ప్రస్తావనకు పేర్రాజుకు చాలా ఆశ్చర్యపడి అతనిలో ఆశ పుట్టింది. ఈ దెబ్బతో తన జాతకం మారిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చు అనుకున్నాడు అతడు. ధనశర్మతో పాటు ఆయన ఊరికి వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధన శర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంది. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు ధనశర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచింది, పెద్దవాణ్ణి ఇంతవాణ్ణి చేసింది. నాకు అమ్మ మాటే శిలాశాసనం. ఆమెను అడిగి మీకే విషయం అనేది చెప్తాను అన్నాడు. చూడు బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం. ఈ విషయము మీ అమ్మకు చెప్పు అన్నాడు ధనశర్మ. పేర్రాజు తన ఊరికి వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి, అమ్మ, ఆ అమ్మాయి చూడడానికి పరమ వికారంగా ఉంది. అది కాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చెయ్యాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నది, నాకు అసహ్యం. అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారాన్ని చెయ్యాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నీవు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు. సీతమ్మ వెంటనే నవ్వుకుంటూ, నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలన్నది నా కోరిక. కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అంది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదనే తటపటాయిస్తూ ఉండేవాడు. సీతమ్మ కొడుక్కు నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులకు పేర్రాజు హాయిగా గడిపాక, రాధకు డబ్బైతే లేకపోవచ్చు, కానీ డబ్బు మీద ఆశ బాగా ఉంది. ఆమె భర్తను రోజు పట్టుచీరలు తెమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటున్నానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాశతో నా ప్రాణాలు తీస్తుంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు. సీత రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య, మనిషికి తృప్తి
మంచిదే, కానీ ఆ తృప్తి చేతగానితనం వల్ల రాకూడదు. మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతో కాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళ్తే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు. ఆయన విద్యకు రాణింపు తేవాలనేదే ఆయనను నేను అలా వేధిస్తున్నాను అని వివరించింది. కోడలి మాటలు సీతమ్మకు న్యాయమనిపించాయి. ఆమె కొడుకు కోడల్ని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు సీతమ్మను కూడా తమతో రావాలని పట్టుబట్టారు. అందుకు సీతమ్మ తల అడ్డం ఊపింది. నా రెక్కలు ఇంకా సత్తువ ఉంది. ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నది సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను. నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ నచ్చజెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్యా సమేతంగా పట్టణానికి వెళ్ళాడు. అయితే అక్కడ అతడు ప్రయత్నం చేసినా కలిసి రాలేదు. భార్య అతన్ని అసమర్థుడిగా తిట్టిపోసేది. పేర్రాజు నీరసపడిపోయి, నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాలా పాటిస్తా అంటూ భార్యను సహాయం కోరాడు. ఆడదాన్ని నేనేం సలహా ఇస్తాను? నువ్వు సంపాదించి తెస్తే నేను పొదుపుగా ఖర్చు పెడతాను, నిన్ను సంతోషంగా ఉంచుతాను. అయినా నన్ను సలహా అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యపడదు. మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళి పోదాం. భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పేం లేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు పేర్రాజుకు పౌరుష పడలేడు. అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అనుకోకుండా అతనికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్షలు చేసి కొన్ని మందులిచ్చాడు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువలన ఎన్ని రోజులు గడిచినా అతని జబ్బు తగ్గడం లేదు. వైద్యుడు చెప్పిన మాటలు బొద్దిగా వినడం లేదు. ఎలాగైతే మీ జబ్బు ఎప్పటికీ తగ్గును? ఇది తగ్గేదాకా మనం ఊరు ప్రయాణం కూడా చెయ్యడానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కునేది. వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గుతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యునికి చెప్పింది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి ఈ పాటికి జబ్బు తగ్గిపోయి ఉండాలి. అలా జరగలేదంటే అతడికి ఇంకేదో కారణం ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి నువ్వు కబురు పెట్టు, నీ అత్తగారినే ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు. రాధ ఆ సలహా పాటించింది. 2 రోజుల్లో సీతమ్మ అక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, నేను నీ దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేత గారెలు తినాలి. నాకెంతో మనసు కలుగుతుంది గారెలు తినాలని అన్నాడు. సీతమ్మ వచ్చి 4 రోజులైంది. పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. అప్పుడు వైద్యుడితో, అయ్యా, అబ్బాయికి గారెలు తినాలని ఉంది, చేసి పెట్టవచ్చా అని అడిగింది సీతమ్మ. నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు. ఇతడు ఇప్పట్లో కోలుకోకూడదు అనుకుంటే గారెలు చేసి పెట్టు అని మందలించాడు వైద్యుడు. ఆ మాటలకు పేర్రాజు కూడా విన్నాడు. అయితే సీతమ్మ వైద్యుని మాటలు పట్టించుకోకుండా కొడుకు గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కున్నాడు. వైద్యుడేం చెప్పాడు? నీకు నేను బ్రతకాలని లేదా గారెలు వండావు అన్నాడు. నీ శరీర తత్వం నాకు బాగా తెలుసు, సంతోషంగా తిను అంటూ సీతమ్మ కొడుక్కు గారెలు ఇచ్చింది. భర్తకు ఏమవుతుందో అని రాధ భయపడింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడింది. అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికన్నా భిన్నంగా చేశారు. ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డారు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటి ఉంచుకుంటాడు, పైకి ఇంకొకటి చెప్తాడు. మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్ని కలిగిస్తుంది. ఏ మనిషికైనా సంతోషాన్ని మించిన ఆరోగ్యం లేదు.
మందులు ఇవ్వలేని ఆరోగ్యాన్ని సంతోషం ఇస్తుంది. ఆ మాటతో రాధికకు కనువిప్పయింది. ఆమె అత్తగారి పాదాలను మొక్కి, ఇప్పుడు నా లోపం నాకు తెలిసి వచ్చింది. ఆయనలో సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్న తల్లి అంతగా నేను ఆయనను ఆదరించి ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను. మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అంది. సీతమ్మకు కూడా కొడుకు దగ్గరుండడం ఇష్టమే. కోడలకు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతుంది అని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధా, నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. కాపురం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచన ప్రవర్తనలో అనుకూలంగా ఉండాలి. ఇందుకుగాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకం అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయం అవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత ఆ అత్తాకోడలు అన్యోన్యత, తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్టణంలో గొప్పగా రాణించాడు. తనను సంతోషంగా ఉంచాడు. వాళ్ళను సంతోషపెడుతూ కలకాలం సుఖ సంతోషంగా జీవించారు.